ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పూసపాటి అశోక్ గజపతి రాజును చైర్మన్ గా నియమిస్తూ ఈ ఉత్తర్వులో పేర్కొన్నది. 16 మంది సభ్యులతో కూడినటువంటి సింహాచలం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. గోవా గవర్నర్ గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు ఇప్పుడు దీంట్లో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పార్టీకి సేవ చేసిన వారికి అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది. టీడీపీ జనసేన పార్టీలకు చెందినటువంటి నేతలకు ఈ ట్రస్ట్ లో అవకాశం కనిపించారు. ఈ 16 మంది సభ్యుల్లో ఇక దీనికి పూసపాటి అశోక్ గజపతి రాజును చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, గోవా చైర్మన్ గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజును ఇప్పుడు చైర్మన్ గా నియమించినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి దీని గురించి? ఇదైతే ఉత్తరాంధ్ర సంబంధించినంత వరకు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి అప్పన్నకి సంబంధించిన వరకు ట్రస్ట్ బోర్డు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గోవా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజుకి సంబంధించినంత వరకు కూడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ప్రకటించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా సనాతన దేవస్థానానికి సంబంధించినంత వరకు కూడా ఫ్యామిలీ ఏదైతే అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నటువంటి నేపథ్యంలో చైర్మన్ పదవి వహించడంతో మరొక పదవి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గవర్నర్ గా ఉంటున్నటువంటి అశోక్ గజపతి రాజుకు సంబంధించినంత వరకు కూడా సింహాచల దేవస్థానం సంబంధించి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అదేవిధంగా అనువంశిక ధర్మకర్త అయినటువంటి నేపథ్యంలో ఆధ్యాత్మికంగా సంబంధించినంత వరకు కూడా చైర్మన్ పదవి ఇచ్చిన ప్రభుత్వం గౌరవప్రదంగా ఈ పదవి ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా 16 మంది సభ్యులను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా కూటమి నేతలు ఎవరైతే జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించిన నేతలకు 16 మంది ట్రస్ట్ బోర్డు నేత ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి కూడా ట్రస్ట్ బోర్డు లేకుండా ట్రస్ట్ బోర్డు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ చైర్మన్ ఏదైతే సింహాచల దేవస్థానానికి సంబంధించినంత వరకు కూడా అనువంశిక ధర్మకర్తగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజుకి సంబంధించినంత వరకు గోవా గవర్నర్ గా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మరొక పదవి ఏదైతే సింహాచల దేవస్థానానికి సంబంధించి చైర్మన్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు అశోక్ గజపతి రాజు ఇటు గోవా గవర్నర్ గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఇటు ఏపీలో సింహాచలం దేవస్థానం చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంటే 2 పదవులు చేయొచ్చా ఏంటి మరి? సంబంధించినంత వరకు కూడా సింహాచలం సంబంధించి లక్ష్మీ నరసింహస్వామి అనువంశిక ధర్మకర్త ఏదైతే సంబంధించినంత వరకు కూడా పూసపాటి ఫ్యామిలీ అనువంశిక ధర్మకర్తగా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అశోక్ గజపతి రాజు సింహాచల దేవస్థానం అనువంశిక ఉండడంతో పాటుగా కొత్తగా ఏదైతే ఆలయానికి సంబంధించినంత వరకు కూడా కొంత నియమావళి ఉంటున్నటువంటి నేపథ్యం. ఏదైతే వైష్ణవ ఆలయానికి సంబంధించి అటువంటి ధర్మకర్తతో పాటుగా చైర్మన్ పదవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. చైర్మన్ పదవి కేవలం ఆధ్యాత్మికానికి సంబంధించినంత వరకు అంశం కావడం దీన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కేవలం ఏదైతే దేవస్థానానికి సంబంధించినంత వరకు వైదిక కార్యక్రమాలు ఎటువంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించాలి, భక్తులకి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశానికి సంబంధించినంత వరకు ఉంటుంది. కానీ రాజకీయ ప్రస్తావన కానీ రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడా దేవస్థానాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ లాంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. మరీ ముఖ్యంగా సింహాచల దేవస్థానానికి సంబంధించినంత వరకు కూడాను అనువంశిక ధర్మకర్తగా ఉండేటటువంటి అశోక్ గజపతికి సంబంధించినంత వరకు మరొక పదవి ఏదైతే చైర్మన్ పదవి ఇవ్వడంతో అయితే మాత్రం ఏదైతే అక్కడ ఉండేటటువంటి వైదిక ధర్మాలకు సంబంధించినంత వరకు అంశం కావడం ఇది కేవలం ఆయనకి సంబంధించినంత వరకు కూడా ఇది కేవలం పొలిటికల్ కి సంబంధించిన ఇష్యూ కాకుండా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కేవలం దేవస్థానానికి దేవుడికి సంబంధించిన అంశంగానే చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఆయన గోవా గవర్నర్ గా ఉండడంతో పాటుగా ఏదైతే దీనికి సంబంధించినంత వరకు కూడాను ఒక ఆధ్యాత్మిక ధోరణిలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆధ్యాత్మిక సంబంధించినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఏదైతే సింహాచల దేవస్థానానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పదవి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక సింహాచల దేవస్థాన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పూసపాటి అశోక్ గజపతి రాజు ఇందులో చైర్మన్ గా 16 మంది సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ 16 మంది కూడా ప్రభుత్వానికి గతంలో అంటే సేవలు అందించినటువంటి వారు, వాళ్ళకే అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది. టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు
ఇక ఈ అంశంలో కనుక చూస్తే గోవా గవర్నర్ గా ఉన్నారు ప్రస్తుతం అశోక్ గజపతి రాజు. ఇక ఆయనకి ఇటు చైర్మన్ అంటే సింహాచల దేవస్థానానికి చైర్మన్ గా ఆయన్ని నియమించడం అంశంలో కనుక మనం చూస్తే కనుక జనరల్ గా ఇలాంటి దేవస్థానాలకు పొలిటికల్ గా కాకుండా పొలిటికల్ గా లేని వాళ్ళనే నాన్ పొలిటికల్ వాళ్ళని నియమిస్తూ ఉంటారు. కానీ అశోక్ గజపతి రాజు విషయానికి వస్తే ఈ రెండింటిని కూడా విడివిడిగా చూడాల్సిన నేపథ్యాలు మనం చూస్తున్నాం. ఆయన ఆధ్యాత్మికంగా ఉంటారు. ఇంకా ఆయన కుటుంబంలో కూడా ఆయన కుటుంబ నేపథ్యం దృష్ట్యా కూడా దీన్ని ఈ అశోక్ గజపతి రాజు విషయంలో మాత్రం చైర్మన్ గా కేటాయించిన విషయంలో దీన్ని సపరేట్ చేసి చూడాల్సిన అంశంగా మనం పరిగణించవచ్చు.